వెల్కమ్ టు ఏపీ 23 న్యూస్. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంపీలు కేసినేని శివనాథ్, బాలశౌరిలకు కీలక పదవి. మగపిల్లలను తల్లిదండ్రులు సరిగ్గా పెంచాలి. హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్య. తల్లికి సాయం, తండ్రికి స్నేహం, అన్నదమ్ములకు ఆసరా. మంత్రి నిమ్మల. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక అవార్డులు. బీసీవై పార్టీ కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ను మరోసారి వర్షాలు ముంచెత్తే అవకాశం. సంబురాల మధ్య ప్రారంభమైన సంతోష్ ట్రోఫీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీలు కేసినేని శివనాథ్, బాలశౌరిలకు కీలక పదవి వరించింది. లోక్సభ కోటా నుండి మంగళగిరి ఎయిమ్స్ పాలక మండలి సభ్యులుగా ఎంపీలు కేసినేని శివనాథ్, బాలశౌరి ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధికారికంగా లోక్సభ సచివాలయం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేసినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభ నుండి పాలక మండలిలో ప్రాతినిధ్యం వహించడానికి ఉన్న 2 స్థానాలకు వీరిద్దరితో పాటు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, వైసీపీ ఎంపీ గురుమూర్తి నామినేషన్లు వేశారు. అయితే శుక్రవారం ఈ ముగ్గురు ఉపసంహరించుకోవడంతో కేసినేని శివనాథ్, బాలశౌరిల ఎన్నికలు ఏకగ్రీవమైంది. దీనికంటే ముందు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అనకాపల్లి వైసీపీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి ఉన్నారు. ఇప్పుడు 17వ లోక్సభ పదవీకాలం ముగిసి 18వ లోక్సభ ఏర్పడిన నేపథ్యంలో ఆ 2 స్థానాలకు మళ్లీ ఎన్నిక నిర్వహించారు. పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో మంగళగిరి ఎయిమ్స్ ఏర్పాటైంది. 10 రూపాయలకే ఉత్తమ వైద్య సేవలు అందిస్తారని బాగా ప్రచారం జరగడంతో సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రోగులు వస్తున్నారు. ఆసుపత్రి నిత్యం కిటకిటలాడుతోంది. మంగళగిరి ఎయిమ్స్ లో 2019లో వైద్య సేవలు ప్రారంభించారు. అప్పుడు 300 నుండి 400 మంది రోగులు వచ్చారు. ఇప్పుడు రోజుకు 3000 మంది వరకు ఓపీకి వస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలో టాప్ 3 స్థానంలో ఉంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 1618 కోట్ల కేంద్ర నిధులతో ఎయిమ్స్ ను ఏర్పాటు చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సమస్యలతో ఎయిమ్స్ సతమతమైందని ఎంపీ చిన్ని బాలశౌరి అన్నారు. మగపిల్లలను తల్లిదండ్రులు సరిగ్గా పెంచాలని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆడపిల్లలను రక్షిస్తే హీరోల్లా చూసే రోజులు రావాలని హోంమంత్రి అనిత అన్నారు. డ్రగ్స్ తీసుకుంటేనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోల్లా చూస్తున్నారని హోంమంత్రి తెలిపారు. ఈ రోజు ఉదయం పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్డ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2K రన్ను ప్రారంభించారు. ఇందులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ మగపిల్లలను తల్లిదండ్రులు సరిగ్గా పెంచాలి. మగపిల్లలను సరిగ్గా పెంచితే ఈ రోజు ఇన్ని ఘోరాలు జరుగుతాయా? ఆడపిల్లలను పద్ధతిగా పెంచినట్లే మగపిల్లలను తల్లిదండ్రులు పెంచాలి. నెలల పిల్లల్లోనూ ఆడదాన్ని చూస్తున్న మృగాలు ఉన్న సమాజంలో ఉన్నాం. నెలల పిల్లలపైన, 6 ఏళ్ల చిన్నారులపైన ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలను రక్షిస్తే హీరోలా చూసే రోజులు రావాలని హోంమంత్రి అనిత తల్లిదండ్రులు ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగరాణి, స్థానిక నేతలు తదితరులు హాజరయ్యారు. పుట్టే బిడ్డ గురించి ఈ రోజు మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు, మాలాంటి మనవలాంటి అందరం కూడా ఈరోజు చేయి కలిపి ఆ రక్షణలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు విపరీతంగా గంజాయికి, డ్రగ్స్ కి బానిసైపోయి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. ఈరోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు చూసరికి ఒక ఇన్స్పిరేషన్. నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజంలా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మనందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు గాంజాయి, డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితులు పెరిగిపోయినాయంటే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం.
గెడ్లు పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం. వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు. ఏదో ఉన్న సిచ్యువేషన్ లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోద్బలంతోనో వాళ్ళ గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్డ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2K రన్ ను ప్రారంభించారు. ఇందులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మహిళలను గౌరవించే దేశం మనదని, ఎమ్మెల్యే అంటే ప్రభుత్వ కార్యక్రమాలే కాదు సామాజిక చైతన్య కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. ఆడపిల్ల అంటే ఇంటికి ఎంతో అందమని, తల్లికి సాయం, తండ్రికి స్నేహం, అన్నదమ్ములకు ఆసరాగా ఉంటుందని అన్నారు. బాలికల పట్ల చిన్న చూపు పోవాలనే ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య తగ్గుతుందన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని, ఆడపిల్లలకు మంచి అవకాశాలు ఇస్తే మంచి స్థాయికి వెళతారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి, స్థానిక నేతలు తదితరులు హాజరయ్యారు. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం జరగనుంది. ఇప్పటివరకు ప్రభుత్వాలు మాత్రమే చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా జనవరి 3, 2025న రాష్ట్ర మహిళా ఉపాధ్యాయులకు అవార్డులు, సన్మాన కార్యక్రమం జరగనున్నట్టు పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రత్యేక పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లా నుండి ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసి పార్టీ ఆధ్వర్యంలో వారిని సత్కరించి జ్ఞాపిక అందించే మహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నామని, ఈ పురస్కారం కోసం మహిళా ఉపాధ్యాయులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను మరోసారి వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత మారుమోగిపోయి తర్వాతి 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. డిసెంబర్ 17 మరియు 18 తేదీల్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తో పాటు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ప్రస్తుతం అల్పపీడన ప్రాంతం తమిళనాడు వైపుకు కదులుతోంది. సిస్టమ్ ఏర్పడిన తర్వాత అది ఎక్కడికి కదులుతుందో అప్డేట్ చేస్తామని వాతావరణ నిపుణులు తెలిపారు. దాదాపు 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ పోటీలు ఈ రోజు శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్ లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ మ్యాచ్ లో సర్వీసెస్ టీం పై 1-0 స్కోర్ తో గెలిచిన మణిపూర్ జట్టు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోనీ బాలాదేవి, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ జిఫీ ఫాల్గునాలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడకు జాతీయ స్థాయిలో అతిపెద్ద టోర్నమెంట్ అయిన సంతోష్ ట్రోఫీ 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరంలో నిర్వహించడం సంతోషకరమని అన్నారు. హైదరాబాద్ ఫుట్బాల్ కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ తో పాటు సంతోష్ ట్రోఫీని నిర్వహించామని, మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలకు తెలంగాణ వేదికగా మారనుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ ఫుట్బాల్ క్రీడలకు అత్యంత ముఖ్యమైన టోర్నమెంట్ అయిన సంతోష్ ట్రోఫీ దాదాపు 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరానికి రావడం జరిగింది. 12 జట్లతో పాల్గొన్న ఈ టోర్నమెంట్లో 37 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ మ్యాచ్లకు దీనికి నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలతో ఈ మ్యాచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 14వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అజీజ్ నగర్లోని శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ టీంలు, దాంతోపాటు 26, 27 తేదీలో శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్లో క్వార్టర్ ఫైనల్ జరగబోతున్నాయి. గచ్చిబౌలిలో GHM బాలయోగి స్టేడియంలో ఈ మ్యాచ్లు 29వ తారీఖు, 31వ తారీఖు సెమీఫైనల్, ఫైనల్స్ 31st జరగబోతుంది. దీనికి సహకరించినటువంటి డెక్కన్ ఎరీనా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి మ్యాచెస్ తెలంగాణలో ఇంకా ఎన్నో జరిగే విధంగా ఈరోజు శాట్స్ సిద్ధంగా ఉంది, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది. దీనికి సహకరించినటువంటి ఫుట్బాల్ అసోసియేషన్ పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒక్క బొత్స మాత్రమే 4-5 రోజులకు ఓసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడో తిడుతున్నాడో తెలియకుండా మాట్లాడి వెళ్లిపోతున్నారు. మిగిలిన వారు కుదిరితే రాజీనామా, లేకపోతే సైలెంట్ అన్న ఫార్ములాకు కట్టుబడిపోయారు. ఉత్తరాంధ్రలో ఏ నియోజకవర్గంలో చూసినా కూటమి అభ్యర్థులకు 50,000కు పైగా మెజార్టీ వచ్చింది.
పవన్ టీడీపీ కలిస్తే ఎలా ఉంటుందో వారికి అర్థమైంది. జగన్ చేసిన నిర్వాహకాలతో ఇప్పుడల్లా ఆయనకు సానుభూతి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదని నిర్ణయానికి వచ్చారు. తాజాగా అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ధర్మాన దగ్గర నుండి సీనియర్ నేతలంతా సైలెంట్ అయిపోయారు. వారు పార్టీలోనే ఉంటున్నారు, కానీ చడీ చప్పుడు అయితే లేదు. వైసీపీలోనే ఉంటూ ఎదురు చూపులు చూస్తున్నారు. వేరే పార్టీలోకి వెళ్లిపోవడానికి ఉన్న పార్టీ నుంచి రాజకీయం చేసుకుంటున్నారు. పార్టీతో పట్టనట్లుగా ఉంటున్నారు. బయటకు వెళ్తే స్పష్టత వస్తుంది, కానీ అలా చేయడం లేదు. వైసీపీ నేతలుగా ఉంటూనే రాజకీయ రాయబేరాలు చేసుకుంటున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలోని పార్టీ నాయకులకు కబురు పంపుతోంది. పార్టీలో ఉంటే పదవులు ఇస్తామని, మళ్లీ చురుకుగా పనిచేయాలని కోరుతోంది. కానీ ఎవరూ స్పందించడం లేదు. 3 ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలా చోట్ల సరైన నేతలు లేరు. సీనియర్లు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పార్టీ కూడా తమదైన నిర్ణయాలు ప్రకటించాలని చూస్తుంది. కానీ వారు మంచి ప్లాట్ఫామ్ దొరికేదాకా కదిలేలా లేరు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో కొత్త ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి DPR ను తయారు చేయాలని, సాగు పెంపుదలకు అనుగుణంగా ఆయిల్ పామ్ పరిశ్రమలకు మండలాలను కేటాయించాలన్నారు. పండ్ల తోటల సాగు ఆధారంగా క్లస్టర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన ఉత్పత్తులు సాధించేలా, ఎగుమతులను మరింత ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచేలా కేంద్రాన్ని కోరుతున్నామని మంత్రి చెప్పారు. కాగా ఎక్స్ లో మంత్రి అచ్చెన్న స్పందిస్తూ రైతులపై వైసీపీ నేతలు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారన్నారు. గత 10 ఏళ్లు రైతులకు తీవ్ర నష్టం, అన్యాయం జరిగింది. ధాన్యం డబ్బుల కోసం రైతులు కాళ్లరిగేలా తిరిగారు. ఇప్పుడు 24 గంటల్లోనే సొమ్మందుకుంటున్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబించిన వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులతో నిరసనలు చేయడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా పాటిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ రోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరువలేనిదని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగువారి ప్రతిష్ట కోసం ప్రాణత్యాగం చేసి అమరులు అయ్యారని అన్నారు. ఉమ్మడి మద్రాసు నుండి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం గొప్ప పోరాటం చేశారని గుర్తు చేశారు. త్యాగమూర్తుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరుపుకోవాలంటూ 2018 మార్చి 20న GOMS నంబర్ 67ను విడుదల చేశారు. అలాగే శ్రీరాములు గారు అమరులైన డిసెంబర్ 15వ తేదీని ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా జరుపుకోవాలని 2019 ఫిబ్రవరి 14న జారీ చేసిన GOMS నంబర్ 21ను జారీ చేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆత్మార్పణ దినం అమలు కాలేదు. నాటి జీవోకు కొనసాగింపుగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజైన డిసెంబర్ 15వ తేదీన ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా పాటించాలని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లనున్నారు. భద్రతా కారణాల రీత్యా పోలీసులు పాపికొండల విహారయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ఆది సోమవారం పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ రోజు పాపికొండల విహారయాత్రకు వెళ్లే 14 ప్రైవేట్ టూరిజం బోట్లు, 1 టూరిజం బోటు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్ అధికారుల నుండి సమాచారం తెలుసుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళ్తున్నారు. సీఎం అయ్యాక ఈ ఏడాది జూన్ 17న మొదటిసారి ఆయన ఆ ప్రాజెక్టును సందర్శించారు. కాగా తాజాగా మరోసారి పోలవరాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2 నుండి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజనీర్లతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్
వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. చంద్రబాబు వచ్చిన సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. హెలీప్యాడ్ నుండి చంద్రబాబు పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. కాగా సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీలతో పాటు స్థానిక అధికారులు, ఎంఈఐఎల్ సిబ్బంది పాల్గొన్నారు. జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్రం చివరి నిమిషంలో వెనక్కి తగ్గిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా లోక్సభ బిజినెస్ లో సైతం సదరు బిల్లుతో పాటు మరో బిల్లు ఆమోదింప చేసుకునేందుకు కేంద్రం పొందుపరిచింది. కానీ చివరి నిమిషంలో లోక్సభ బిజినెస్ లో నుండి ఆ 2 బిల్లులను తొలగించింది. దీనిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లుపై మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20వ తేదీతో ముగియనున్నాయి. అంటే వచ్చే శుక్రవారంతో సభ దీర్ఘకాలం పాటు వాయిదా పడనుంది. ఈ నేపథ్యంలో ఈ కాల వ్యవధిలోనే బిల్లులు ఆమోదింప చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకోసం జమిలీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఎందుకంటే ప్రతి ఏటా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, అలాగే వివిధ రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం అంతా ఆయా ఎన్నికల క్రతువుల్లో పాల్గొంటున్నాయి. దాంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ తరహా సమస్యల నుండి బయటపడేందుకు జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఈ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అలాంటి వేళ ఇలా చివరి నిమిషంలో మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం పట్ల పలు సందేహాలకు తావిస్తోంది. అడవిలో సింహాలకు ఎదురు ఉండదు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎలాంటి జంతువునైనా సింహాన్ని చూస్తే భయంతో వణికిపోతుంది. వాటికి ఎదురెళ్లే సాహసం చేయవు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇలాంటి సింహాలు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. పాములు, ఏనుగులు, ఎలుగుబంట్ల రూపంలో షాక్లు తలుగుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ సింహానికి కొండ చిలువ రూపంలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఊహించని విధంగా ఓ కొండ చిలువ సింహాన్ని చుట్టేసింది. దీంతో దాని నుండి తప్పించుకునేందుకు సింహం శతవిధాలా ప్రయత్నించింది. చివరకు ఏమైందో మీరే చూడండి. ఓ పెద్ద కొండ చిలువ ఊహించని విధంగా సింహాన్ని అటాక్ చేసింది. కొండ చిలువ అనూహ్య దాడితో సింహం షాక్ అయింది. దాని నుండి విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. అయితే కొండ చిలువ మాత్రం ఎంతో చాకచక్యంగా సింహం మెడను చుట్టేసుకుంది. మెడ వద్ద గట్టిగా పట్టేసుకోవడంతో సింహం విలవిల్లాడిపోయింది. శతవిధాలా ప్రయత్నించిన కొండ చిలువ మాత్రం సింహాన్ని వదలలేదు. ఈ రోజు ఎలాగైనా నిన్ను వదిలేదు లేదు అన్నట్లుగా సింహాన్ని రౌండ్లుగా చుట్టేసి కింద పడేసేందుకు ప్రయత్నించింది. అయితే చివరకు ఎలాగోలాగా ఆ సింహం కొండ చిలువ నుండి తప్పించుకుంది. సింహాన్ని వదిలేసిన కొండ చిలువ తర్వాత మెల్లగా దాని దారిన అది వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సింహానికి చుక్కలు చూపించిన కొండ చిలువ అంటూ కొందరు, కొండ చిలువ పవర్ మామూలుగా లేదంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14,000కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీలు కేసినేని శివనాథ్, బాలశౌరిలకు కీలక పదవి. మగపిల్లలను తల్లిదండ్రులు సరిగ్గా పెంచాలి, హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్య. తల్లికి సాయం, తండ్రికి స్నేహం, అన్నదమ్ములకు ఆసరా, మంత్రి నిమ్మల. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక అవార్డులు, బీసీవై పార్టీ కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ను మరోసారి వర్షాలు ముంచెత్తే అవకాశం.
సంబురాల మధ్య ప్రారంభమైన సంతోష్ ట్రోఫీ. ఏపీ 23 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.